హాయ్ హలో ఫ్రెండ్స్. మేమైతే బయటకైతే వెళ్తున్నాము. ఒక ట్రిప్ అయితే వేసారు మా అక్కలుని. చాలా రోజుల నుంచి అయితే గండిపోసమ్మ తల్లి అనేసి ఒక దేవత అనేసి ఉంటారు. అక్కడికి వెళ్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనేసి అంటున్నారు. నేను చెన్నైలో ఉండడం వల్ల అది నేను రావడానికి అవ్వదని చెప్పేసి వెళ్ళలేదు ఇప్పుడు వరకుని. సరే ఇప్పుడు టైం కుదిరింది కదా, నేను కూడా ఉన్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్దామని చెప్పేసి అన్నారు. అందువల్ల మేమైతే ఒక అన్న వ్యాన్ ఉంటే ఆ అన్నాలు, మా అక్క ఫ్యామిలీ, మేమంతా బయలుదేరామన్నమాట. చాలా అంటే చాలా దూరం. ఫస్ట్లో అయితే గోదావరి నుంచి గోదావరిలోని లాంచ్లు అనేసి ఉంటాయి. ఆ లాంచ్లో నుంచి అయితే వెళ్ళేవాళ్ళము. ఫస్ట్లోనే నేను వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది అక్కడికి వెళ్ళి. మళ్ళీ ఇదే రెండోసారి నేను వెళ్ళడం అక్కడికి. ఇలాగా మా అక్కలు మధ్యలో వెళ్ళేసి వచ్చారన్నమాట చాలా సార్లు. నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు వరకుని. ఇది రెండోసారి మాట నేను వెళ్ళడం. నా చిన్నప్పుడు వెళ్ళాను, 20 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. నేను వెళ్ళినప్పుడు అయితే లాంచ్లో అయితే వెళ్ళాను. అంటే గోదావరిలోంచే మొత్తం జర్నీ మొత్తం గోదావరిలోనే ఉంటుంది అన్నమాట. ఆ గోదావరి మీదగా అయితే వెళ్ళాము అప్పుడు. ఇప్పుడైతే లాంచ్లు తీసారంట, లేవంట అసలుని. ఇప్పుడు ఎలాగుందో కూడా మనకు తెలియదు అక్కడ. వ్యాన్లో నుంచి అయితే వెళ్తున్నాము. ఈ మధ్య ఊర్లు కూడా మనకు పెద్దగా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు రాలేదు కాబట్టి. ఇప్పుడు ఆ గండిపోసమ్మ తల్లి అనే ఊరు కూడా గొందూరు అంట, పెద్దగా తెలియదు. ఊర్లు చుట్టుపక్కల ఊరు కూడా పెద్దగా తెలియదు. కాకపోతే లొకేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది. చాలా అంటే చాలా చాలా బాగుంటది. మేము ఇంటి దగ్గర నుంచి అయితే 4 గంటలకైతే బయలుదేరాము. తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి వచ్చాము. వచ్చే దారిలోనైతే ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే ఉంది. వర్షం అంటే ఏం లేదు. అలాగే వచ్చి రోజులు ఫుల్గా మబ్బేసి ఫుల్గా వర్షం అయితే వస్తుంది. ఒక చోట అయితే వ్యాన్ ఆపి పైన పరజాలు ఇవన్నీ ఉంటే కట్టారనమాట. దానివల్ల ఇంకెక్కడ ఆకుండా మేమైతే వస్తాము. ఆ గుడున్న ఊరి పేరు గొందూరు. జిల్లా అంటే అంత పెద్దగా తెలియదు, కానీ ఊరైతే బాగుంది. అంటే ఊర్లో అంటే ఇల్లులు ఇలాంటివి ఏముండవు. ఫస్ట్లో అయితే వచ్చినప్పుడు అయితే ఊర్లో ఉండేవి. ఈ గోదావరి ఈ గుడి టెంపుల్ ఉన్నది ప్లేసు, తర్వాత ఊరు ఉండేది ఒకప్పుడు. అవన్నీ డౌన్లు ఉండేవి అన్నమాట. ఎప్పుడైనా గోదావరి వచ్చినప్పుడు ఇవన్నీ మునిగిపోయి, అందువల్ల ఊరు ఖాళీ చేయించేసి చుట్టుపక్కల కొంచెం కొంచెం ఇల్లులు ఉంటే అంతా ఖాళీ చేయించేసి వేరే ఎక్కడికైనా పంపించేసినట్టున్నారు. అవన్నీ పాత ఇల్లులన్నీ మాకైతే కనిపించినాయి చుట్టుపక్కల. ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు. జస్ట్ గుడి దగ్గర ఏమన్నా కొట్లు వేసుకున్న వాళ్ళు కొట్లు, షాపులు ఉంటాయి కదా, టిఫిన్ షాపులు, కిరాణా షాపులు వేసుకుని అప్పటికప్పుడు ఉండి ఎక్కడికన్నా వేరే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నట్టున్నారు. ఇక్కడైతే పర్మనెంట్గా అయితే ఎవరో లేరు. డౌన్లో ఉంటుంది అన్నమాట. గుడి కూడా చాలా డౌన్లో ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్లో అప్పుడు వచ్చినప్పుడు అయితే కొంచెం దూరంగా ఉండేది గోదావరి. అలాగలా కొట్టుకుంటూ వాటర్ ఎక్కువైపోయి అలాగా కూసుకుంటూ ఉండడం వల్ల ఆ ప్లేస్ అలా కలిసిపోయి ఫుల్గా ఇంకా ఇదంతా ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే వాటర్ వచ్చేస్తుంది. గోదావరి ఎక్కువైపోతే ఇదంతా ఒలిగిపోతుంది అనమాట. అందువల్ల ఈ పక్కన పెద్ద గొట్టేసేసి ఎత్తుగా వేసేసి ఊరి ఖాళీ చేపించేసి పంపించేసారనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు ఉండరు, జస్ట్ ఓన్లీ షాపులు మట్టుగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ వండుకుంటారు కదా వంటలాటిని. ఆ వంటలు చేసుకోవడానికి అనేసి ఇలా షెడ్యూల్ లాగా అయితే వేసారు. ఇస్తారనమాట. రోజుకి 2000 1000 అని. ఇంకా మేమైతే తీసుకున్నాము. ఇదైతే 1500 అనమాట. ఇక్కడ ఉండి వండుకుని వెళ్ళిపోయేలాగా అనమాట. 1500 తీసుకున్నారు మా దగ్గర అయితే. ఇంకా మేమైతే వస్తాం కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. స్నానం కూడా ఇప్పుడు గోదావరిలో చేయనివ్వట్లేదు. ఫస్ట్లో అయితే గోదావరిలో కూడా చేసేవాళ్ళం. కొంచెం డేంజరస్గా మారిపోయింది ఈ ప్లేస్ అని చెప్పేసి కంచి కట్టేసి ఎవరిని అలౌ చేయలేదా అక్కడ స్నానం చేయడానికి. అయితే గుడి వెనకాలే స్నానం చేయడానికి ఉంటే మేమైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ స్నానానికి అయితే అలౌ చేయలేదు. ఆ గుడి వెనకాల ఉన్న కుళాయిల దగ్గరికి అయితే వెళ్ళేసి మేము స్నానం చేసేసి అయితే వచ్చేస్తున్నాము. వద్దు అయితే ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. బండ్లు ఏమన్నా పెట్టుకున్నా కూడా తీసేసుకుంటున్నాయి అన్నమాట. చాలా చిక్ చేస్తున్నాయి బళ్ళన్నీ కూడా. మేమున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము స్నానం చేసి.
మళ్ళీ ఎందుకంటే గుడికి రావాలి, గుడికి వచ్చి మళ్ళీ దండం పెట్టుకుని వెళ్ళి వంటలు ఇవన్నీ రెడీ చేయాలి కాబట్టి మళ్ళీ వెళ్ళిపోయి గుడికి అయితే రిటర్న్ అయితే మళ్ళీ గుడికి వచ్చాము. నేను ఇంకొందరు అయితే గుడికి వెళ్ళి వస్తాము. ఇంకా మా అక్క ఇంకా వదిన ఇంకా కొందరు ఉన్నారో గుడికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడికి ఫస్ట్ నైవేద్యం పెట్టేసి గుడికి అయితే వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళలేదు. అందువల్ల నైవేద్యం పెట్టడానికి అన్నం పప్పు అయితే వండుతున్నారు. అన్నం పప్పు వండిన తర్వాత బూర్లు ఇవన్నీ వండిన తర్వాత ఇక్కడే మేము ఈ రూమ్ తీసుకున్నాం కదా ఈ ప్లేసు, అక్కడే ఒక చోట నైవేద్యం పెట్టేసి దేవుడికి అప్పుడు వీళ్ళు గుడికి వెళ్తామని చెప్పేసి అన్నారు. మా అక్క అయితే బూర్లు వేయడానికి అని చెప్పేసి పూర్ణం అయితే ఇంటి దగ్గర రెడీ చేసి తెచ్చేసింది. బూర్లు అయితే మామూలుగా ఇడ్లీ అదే మినపప్పు పిండితో అయితే బూర్లు వేయలేదు మా అక్క, గోధుమ పిండితో అయితే వేసింది. పూర్ణం అయితే నార్మల్గా శనగపప్పు పూర్ణమే, కానీ మినపప్పు బదులు గోధుమ పిండి అయితే అక్కడ యూస్ చేసింది. ఎందుకంటే అక్కడ రుబ్బుకోవడానికి గ్రైండర్లు ఏమి ఉండవు కాబట్టి ఈ గోధుమ పిండి అయితే రెడీ చేసి ఆ గోధుమ పిండితో బూర్లు అయితే వేస్తున్నారు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది గోధుమ పిండి బూర్లు కూడానే. ఈ వేసిన తర్వాత వాళ్ళు నైవేద్యం పెట్టుకుని అప్పుడు గుడికి వెళ్తామని చెప్పారు. నీళ్ళటే ఎయిరు ఇది ఊట రావడానికే కలిపి తింటాక ఏంటి బిర్యానీలు వేయడానికి, బిర్యానీలు కూట కావాలా బలే గడిగేవాళ్ళే. గ్యాస్ అంటే సరిపోతుంది. కరెక్ట్గా సరిపోయిందిరా.
నీ లేకుండా ఎలాగొచ్చిందో చూడు. రైస్ దేవుడి దగ్గర కొండలు ఉంటది. దేవుడి దగ్గరికి అక్కడ మాడెట్టింది కదా. మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఉదయం 7:30 ఈ టైంకి వచ్చాము. మధ్యాహ్నం 3:30కి ఇలాగ అయితే అయిపోయింది. ఇక నుంచి మొత్తం ఫుల్గా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇదిగో లైట్లు లైట్లు కన్నలు ఎక్కడ దాకా ఉంది. అందుకనే ఎక్కడ ఇది ఏడున్నావురా? మరి అక్కడ పోగొట్టారు పిక్క రోడ్ అదే కొండ అన్నారు. అదంతా ఇక్కడ డబ్బులు ఎలా ఉన్నా అవి గబ్బులు బాబు అన్నీ. ఇదిగో కొండ చూడు, కొండరాయి చూడు, కొండరాయి అంతా ఇదిగోనే ఏకరాయ కొండలకి ఉంటుంది. అక్కడ పిండి పిండి కింద చూడు. అయిపోయింది. ఈ ప్లేస్ అంటే వెళ్ళడం, ఈ ప్లేస్ చూడడం ఇదే ఫస్ట్ సారి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వల్ల నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితేనే. ఆ మిశ్రమంతో అది చెక్కడం ఎందుకో చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ వీడియో అయితే ఫస్ట్ మేమైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదా, వ్యాన్కి బ్యాక్ సైడ్ కూర్చున్నాము. కొంచెం వరకు బ్యాక్ సైడ్ ఉంటుంది వీడియో. తర్వాత మా అబ్బాయి అయితే ఫస్ట్ ఫ్రంట్ నుంచి అయితే వీడియో తీశాడు. అది ఫ్రంట్ నుంచి వీడియో కూడా పెట్టాను అనమాట. కొంచెమేమో బ్యాక్ నుంచి ఉంటుంది, కొంచెమేమో ఫ్రంట్ నుంచి అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపలైతే చాలా చీకటిగా ఉంది. అది కట్ చేసాను, అది కనిపించలేదు సరిగ్గానే వీడియోలో. అయితే చాలా మట్టికి తీసింది అయితే నేను పెట్టాను. అందరూ చూసే ఉంటారు, నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ సారి కాబట్టి నేను చెప్తున్నాను. 2 పాటల కింద అయితే పెట్టాను, ఏమి అనుకోవద్దు అర్థం కాకపోతే. అంటే ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ది 2 కలిపి పెట్టాను అనమాట. అన్ని గబ్బులే. అలాగే త్రెయ్యుడయ్యి చిన్నవి కూడా కాదండి. ఎంత ఉన్నాయా?
మేడ తవ్వేడంటే చాలా గ్రేటే. మరి కొండ లోపలికి తవ్వాడు. మరి అక్కడ ఉన్నట్టు అనింది. అక్కడ ఈ తొవ్వినంతానే అక్కడ వేసినంత తొవ్విందే. అది అన్న బోళ్ళు వచ్చేస్తే కంక ద్వారా గబ్బులు స్మెల్. బాబు నీరు కావ కాదు, చాలా మెరకలో కట్టేది ఇది. మనం ఎంత డౌన్ కింద అనిపిస్తుందా? ఇది చుట్టుపక్కల అన్నట్లు మెరకలో తువ్వాడు ఇది. అయ్యో బాబోయ్, ఐడియా అలా వచ్చిందంటే వాళ్ళకి. మనం అది చేయకున్నావా అనుకున్నట్టు చూడదు. నిజమే, మనం చేయవచ్చు అనుకున్నట్టు.